ఏమండోయ్, పిల్లలతోటి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయించడం వల్ల ఒకరి వల్ల సాధ్యం కాని పనులు 10 మంది కలిస్తే ఐకమత్యంతో ఎంత పెద్ద పనైనా సమర్థవంతంగా చేయవచ్చు అనే విషయం చక్కగా అర్థమవుతుందండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఈరోజు మా పాఠశాలలో సాటర్డే యాక్టివిటీ సందర్భంగా మా 9th క్లాస్ స్టూడెంట్స్ అందరితోటి నేను ఈ యాక్టివిటీ చేయించడం జరిగిందండి. మా 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం ధర్మార్జునులు అండి. ధర్మార్జునులు పాఠంలో ధర్మరాజు యొక్క సుగుణాల గురించి పిల్లలకి వివరించడం జరిగిందనమాట. అయితే ధర్మరాజు సుగుణాల్లో ఒక సుగుణం ఏంటంటే దానగుణం అండి. ఆయన పండితులకు, పేదవారికి అందరికీ కూడా కొంగు బంగారంలా ఉండేవారు. అంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వెంటనే సహాయం చేసేవారు అనమాట. మరి ఈ కాన్సెప్ట్ ఆధారంగా పిల్లలతోటి నేను ఈ యాక్టివిటీ చేయించానండి. మా 9th క్లాస్ పిల్లలందరితోటి తల ఒక 50 రూపాయలు తెప్పించి వాళ్ళు తెచ్చినటువంటి అమౌంట్కి మేము కూడా కొంత అమౌంట్ కలిపి మేము రెయిన్ కోట్స్ కొనడం జరిగిందండి. కొని వాటిని మేము మా 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ గ్రూప్ వైజ్ ఉండి ఈ ఆయమ్మలందరికీ దానం చేయడం జరిగిందనమాట. వీళ్ళు మా పాఠశాలలో ఉన్నటువంటి ఆయమ్మలండి, 15 మంది ఉన్నారు. కొంతమంది అయితే యాబ్సెంట్ అయ్యారు. మరి వీళ్ళకి ఈ వర్షాకాలంలో రెయిన్ కోట్స్ అనేది చాలా అవసరం అండి. అందుకని వీళ్ళ అవసరాలను గుర్తించి మేము ఈ రెయిన్ కోట్స్ని తెప్పించి పిల్లలతోటి ఇప్పించడం జరిగిందనమాట. మరి ఎందుకు ఇలా ఈ యాక్టివిటీ చేయించడం జరిగింది అంటే, మనం పాఠాలు చెప్పినప్పుడు ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఈ వీళ్ళు దానం చేశారు, వాళ్ళు దానం చేశారు అని చెప్తే పిల్లలు వినేసి ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేస్తారండి. అలా కాకుండా ఆ పాఠంలో నీతి ఏదైతే ఉందో దాన్ని ఆచరించేలాగా ఒక యాక్టివిటీ రూపంలో వాళ్ళతో చేయించినప్పుడు అది వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఒక మంచి స్వీట్ మెమరీలాగా నిలిచిపోవడం మాత్రమే కాకుండా, మరి చిన్నతనంలో మనం ఎలాంటి బీజాలను మనసుల్లో, వాళ్ళ లేత మనసుల్లో నాటుతామో అవి భవిష్యత్తులో వాళ్ళని ఆ విధంగా ఆ మంచి దారిలో వెళ్ళేలాగా చూస్తాయండి. ఈ ఉద్దేశంతోనే పిల్లలతోటి ఈ యాక్టివిటీ చేయించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పిల్లలకి చిన్న వయసులోనే తెలియాలండి. మనం 4 డబ్బులు సంపాదించుకున్నామంటే కొంచెం పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం చేయాలి, ధర్మం చేయాలి అనేటటువంటి మంచి ఆలోచనల్ని పేరెంట్స్ నేర్పించాలి, టీచర్స్ కూడా నేర్పించాలండి. ఎందుకంటే వీళ్ళు తల ఒక 50 రూపీస్ ఇచ్చారండి, 50 రూపాయల్లో ఏం ఆస్తులు కరిగిపోతాయి చెప్పండి. వీళ్ళు ఒక మంచి చాక్లెట్ కూడా కొనుక్కోలేరు 50 రూపాయలు పెడితే. కానీ ఆ 50 రూపాయలు అందరూ ఇచ్చినటువంటి డబ్బులన్నీ కలిపి ఈ విధంగా దానం చేస్తే అవతల వాళ్ళ అవసరాలు తీరుతాయి. ఈ విధంగా ఒక మంచి పని చేసాము అనేటటువంటి సంతృప్తి కూడా కలుగుతుంది. మనం ఏది నేర్పినా పేరెంట్స్, టీచర్స్ చిన్నతనంలోనే వాళ్ళకి నేర్పించాలండి. లేదంటే స్వార్థపరులుగా తయారయ్యి నా చిన్ని పచ్చకు శ్రీరామరక్ష అనే విధంగా పిల్లలు తయారైపోతారనమాట. కాబట్టి మంచి ఏది, చెడు ఏది, దానగుణం ఏంటి అన్నీ ఈ వయసులోనే వాళ్ళకి నేర్పించాలి. ఈ విధంగా చిన్నతనంలో మనం నేర్పించినట్లయితే పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారండి. కాబట్టి ప్రతి పాఠశాలలోనూ ఈ విధమైనటువంటి మంచి అలవాట్లను, మోరల్ వాల్యూస్ని పిల్లలకి తప్పకుండా నేర్పించాలండి. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో చూసేయండి. మరి వీడియో చూడడం మాత్రమే కాదండో, మా స్టూడెంట్స్ చేసిన మంచి పనికి మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో మీరంతా ఓ లుక్ వేసి, ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ముందుగా
పేరు శివాని. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా 1వ పాఠం ధర్మాచూరు యాక్టివిటీలో భాగంగా ఇవాళ నేను ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు మన పాలు మట్టి పాలు. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు కుటుంబం జీవించేది. అయితే రోజు రైతు రెండు క్యారేజీలు పొలానికి తీసుకొని వెళ్ళేవాడు. ఇది గమనించిన కొడుకు, నాన్న నువ్వు రోజు రెండు క్యారేజీలు ఎందుకు తీసుకెళ్తున్నావు పొలానికి అని అడుగుతున్నాడు. అయితే తండ్రి, నాన్న ఒక క్యారేజ్ మన పాలు, ఒక క్యారేజ్ మట్టి పాలు అని చెప్తాను. అయితే రోజు ఇలానే అడిగేవాడు కొడుకు. రోజు ఇదే సమానం రైతు చెప్పేవాడు. అయితే ఒకరోజు తండ్రితో పాటు కొడుకు కూడా పొలానికి వెళ్ళాడు. పొలం పనులు అన్నీ చేశాక తినడానికి కూర్చుంటారు. వాళ్ళు తినేటప్పుడు ఒక వృద్ధ ఆవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టమని అడుగుతుంది. అలా అడగగా తండ్రి వాళ్ళతో పాటు తెచ్చుకున్న ఇంకొక క్యారేజ్ తీసుకొచ్చి ఇస్తాడు. తండ్రి కొడుకుతో, చూసావా నాన్న, ఒక క్యారేజ్ మనం తిన్నది తర్వాత రోజు మట్టి పాలవుతుంది, కానీ మనం ఇంకొకరికి దానం చేసేది మాత్రం పుణ్యం రూపంలో మన పాలవుతుంది. అందుకే మనం రోజు దానం చేస్తూ ఉండాలి. అందుకే నేను రోజు రెండు క్యారేజ్ తీసుకొని వస్తాను అని చెప్పాడు. అందరికీ శుభోదయం. నా పేరు దీక్ష. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మా మొదటి పాఠమైన ధర్మాచరణ నుండి ధర్మరాజు యొక్క ఒక సుగుణం గురించి చెప్పబోతున్నాను. ధర్మరాజు పండితులకు పేదవారికి కొంగు బంగారం అంటారు. కొంగు బంగారం అనగా కొంగులో దాచిన బంగారం. ఇది అవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము దానికి సంబంధించిన ఒక కార్యాచరణ చేయబోతున్నాం. ధన్యవాదాలు. శ్రీ చింతన నరేందర్ గారిని సరోజన ఆయనకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మా పాఠశాల హెచ్ఆర్డి మ్యామ్ శ్రీమతి విజయలక్ష్మి గారిని బుజ్జాయనకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీలత ఆయమ్మ బదులు సరోజన ఆయమ్మకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ గ్రూప్ 1 to 8 9th level plus students ని సుజాత ఆయమ్మకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సెకండ్ గ్రూప్ 9 to 16 9th level plus students ని సమ్మక్క ఆయమ్మకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్టూడెంట్స్ ని అనుష ఆయమ్మకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అనుష ఆయమ్మ బదులకు శ్రీలత ఆయమ్మకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Fourth group 26 to 31 9th level plus students మరియు 1 to 9th class students ని అరుణ ఆయమ్మకు రేకోటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
ఏయ్